హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నెల్లూరు వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే మా మావయ్య వాళ్ళ అబ్బాయిలది ధోతి ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. సో నైట్ 11:50 ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే 6:00 ట్రైన్ బుక్ చేసుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ రీచ్ అయ్యేసరికి 2:00 అవుతుంది. సో పిల్లలంతా నిద్రకి డిస్టర్బ్ అయిపోతారనిపించింది. సో ఎలా అయినా 6:00 ట్రైన్ తీసుకుంటే మనం 12:00 వరకు ఎక్కుతూ దిగుతూ ఉంటారు కదా, ఆ డిస్టర్బెన్స్కి నిద్రపోరు. సో మళ్ళీ 2కి లేచేస్తే 2కి నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా క్రాంకీ అయిపోతారు అని చెప్పేసి బుక్ చేసుకున్న ట్రైన్ కూడా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ 11:50 ట్రైన్ అయితే బుక్ చేసాం. ఇదైతే ఎక్కగానే పడుకుంటారు. 7 ఆ టైంకి రీచ్ అవుతాం కాబట్టి నిద్ర హాయిగా పోతారు, ఇంక ఇబ్బంది ఉండదని చెప్పేసి 11:50 ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఫైనల్లీ నెల్లూరు అయితే రీచ్ అయిపోయాం అనమాట. అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:30 ఆ టైం అయిపోయింది. సో అక్కడికి వెళ్ళేసరికి మా మామయ్య గారు కారు అయితే పంపించారనమాట స్టేషన్కి. కారు తీసుకుని డైరెక్ట్గా మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఫస్ట్ వాళ్ళని అయితే కలిసేసేసి నెక్స్ట్ అయితే మాకు రూమ్స్ అయితే ఇచ్చారనమాట. ఆ రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఫంక్షన్ హాల్ దగ్గరే రూమ్స్ అయితే ఇచ్చారనమాట. వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫంక్షన్ హాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం అనమాట. మేమైతే ట్రైన్కి వచ్చాం, కానీ మా మావయ్య గారు కైకలూరు నుంచి నెల్లూరు వరకు బస్సులు అయితే పెట్టారనమాట. 2 బస్సుల్లో అయితే తీసుకెళ్లారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చాలా బాగా చూసుకున్నారనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళకి రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళని తిన్నారా లేదో చూసుకోవడం కానీ అంతా చాలా బాగా చూసుకున్నారు. సో అందరూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్ళి హాయిగా వచ్చారనమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళని అయితే పంపించేస్తున్నాము. గానా నేను అయితే స్లోగా రెడీ అవుదాం చెప్పి ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసి వాళ్ళని అయితే పంపించేస్తున్నాము. మా మమ్మీ అమ్మమ్మ ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఫంక్షన్ హాల్ దగ్గరికి. మేము స్లోగా ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళనైతే పంపించాం. కానీ వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే ఫోన్లు, ఇంకెప్పుడు వస్తారు, ఇంకెంతసేపు రెడీ అవుతారని చెప్పేసి హడావిడి అయిపోయిందనమాట. మేము ఇద్దరం రెడీ అయినా కూడా ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయాము, అంత హడావిడి అయిపోయింది. సో అంతల్లా వాళ్ళు ఫోన్లు చేస్తారనమాట. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎంతసేపు ఏంటి అని తిడుతూనే ఉన్నారు ఫోన్లు చేసి కంటిన్యూస్గా. ఇంకా హడావిడిలో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కుదరలేదనమాట. డైరెక్ట్గా ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాం మేము కూడా. సో అక్కడికి వెళ్ళి చూస్తే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. మా కన్నయ్య ఎలా అంటే అమ్మ కుచ్చి అనమాట. అసలు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే జనాలను చూస్తే అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళడు. అసలు ఈ ఫంక్షన్ ఏంటో కానీ వాడు అసలు నేను ఎక్కడున్నానో కూడా వదిలేశాడు. అంతల్లా డాన్స్లు వేసాడు, ఆడుకున్నాడు. అసలు చాలా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. మా మామయ్య గారే వాడిలో పూనారా అన్నట్టు అనిపించేసింది అనమాట. ఏంటి మామయ్య గారు అంటున్నాను అనుకుంటున్నారా? మామయ్య గారు అంటే ఇప్పుడు ఫంక్షన్ జరిగేదేమో మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయిది అనమాట. సో మా ఓన్ మామయ్య గారు అయితే చనిపోయారనమాట. సో ఆయనే ఉండుంటే ఈ ఫంక్షన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఆయన భుజాల మీద వేసుకుని నడిపించేవారేమో. ఆయనే మా కన్నయ్యలో పోనీ ఈ ఫంక్షన్ ఎంజాయ్ చేసినట్టు అనిపించేసింది అనమాట మాకైతే. ఇంకా వచ్చిన వాళ్ళకైతే బోర్ కొట్టకుండా డాన్సర్స్ని అయితే పెట్టారు. ఇంకా మా గానా ఇంకా మా మమ్మీ స్టేజ్ పైకి ఎక్కి చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. మీరు కూడా చూసేయండి.
ఫస్ట్ అయితే బట్టలు పెట్టేస్తారు కదా! ఆ ధోతీస్ ఏసుకొని మా మరిది గారులు అయితే వచ్చేసారనమాట. వాళ్ళ ఎంట్రీ అయితే చాలా చాలా బావుంది. డాన్సులతో, క్రాకర్స్‌తో చాలా చాలా బా చేశారు. మీరు కూడా చూసేయండి. అయితే చాలా 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 బాగా జరిగింది. మా మావయ్య గారు చాలా చాలా బా చేశారు. ఫుడ్ కూడా చాలా చాలా బావుందనమాట. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈవినింగ్ అయితే నేను గాన అయితే సరదాగా అలా నెల్లూరుని ఎక్స్‌ప్లోర్ చేద్దామని వాక్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల నడుచుకుంటూ అయితే బయటకైతే వచ్చామనమాట. సో, అక్కడైతే పానీపూరి కనిపించింది. సో, పానీపూరిని ఎంజాయ్ చేసాం మేమైతే. ఫస్ట్ అయితే బీచ్‌కి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. కానీ మా అన్నయ్య అయితే వద్దని చెప్పి ఆపేశారు. సో, మొత్తం బురదగా ఉంటది ఇక్కడ బీచ్. మీరు దిగడానికి ఉండదు. సో, వద్దనేసరికి ఇంకా బీచ్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాం. సో, సరదాగా అలా బయటైతే కాసేపు తిరిగామనమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికైతే. సో, ఇలాగా మా ఫంక్షన్ అయితే చాలా చాలా బా జరిగింది. చాలా చాలా బా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారనమాట. ఇలా అయితే మా నెల్లూరు ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా స్టేషన్‌కి అయితే వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్! మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.